ఎక్కువ మందికి హెల్ప్ చేయండి. వినడం వినకపోవడం ఇంకా వాళ్ళ ఇష్టం. వింటే మన అదృష్టవంతులు, అది వినకపోతే వాళ్ళు మనకేం చేయలేం. మనం చెప్పటం మన ఫీల్ బాధ్యత. అవ్వకూడదు. ఫీల్ అయితే మా కోచ్ అన్నిసార్లు రారుగా నా దగ్గరికి. మా అవును. కోచ్ మరి 30 సార్లు పోవాయా అని కూడా అన్నాను నేను. చాలా ఓకే. చూసాను కూడా అన్నా. మరి ఓకే. ఎందుకంటే లోపల మనకి ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ మాటలు వస్తుంటాయి. ఇగో వేరేగా ఉంటాం మనం. ఇప్పుడు ఏంటంటే న్యూట్రిషన్ బాడీ అయిపోయినప్పుడు ఏంటంటే అవన్నీ తగ్గుతాయి మనకి. మీ కోచ్ ఎన్నిసార్లు తిరస్కరించారు? ఏ విధంగా తిరస్కరించారు చెప్పండి. మా దగ్గరికి రావద్దు అసలు వెళ్ళిపోమన్నా నేను. పొద్దుగుకులు ఇసికి కాకుండా మీరు ఇవన్నీ చూసాలేరు అనేవాడిని. కాదు ఆ, సార్, ఒకసారి రండి సార్, మీకు బాగుంటుంది, ఒక్కరోజు రండి సార్, తర్వాత మీకు నచ్చితే రండి, లేకపోతే లేదు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా బయట మార్కెట్ లో కూడా. మా కోచ్ నన్ను ఎలాగా వచ్చిండో నేను కూడా అలాగే వెళ్తున్నా. వాళ్ళు చేయన్నా చేయన్నా ఒకసారి రండి సార్, ఏమైద్ది, మీరు ఆ, ఎన్నో ఒక రోజు ఖర్చు పెడతారు, ఒక బిర్యానీ తింటే అయిపోతుంది, 250 రూపాయలు ఎక్కడ రాలేదు సార్, ఒకసారి వచ్చి చూసుకోండి, మీకు నచ్చితే ఓకే. రండి మా కమ్యూనిటీకి, లేకపోతే లేదు. మా కోచ్ నన్ను కూడా 3 రోజులు తాగమంటేనే నేను వచ్చింది. 3 రోజుల ఓకే. తర్వాత నేను ఇప్పుడు లైఫ్ లాంగ్ నేను ఉన్నన్ని రోజులు భూమి మీద ఈ న్యూట్రిషన్ ఏమని చెప్పా మా మేడం గారికి. ఓకే. తులసి నీళ్ళు కూడా అయ్యే పోయమన్నా. తులసి నీళ్ళు కూడా ఎఫ్రెష్ పోయమన్నా నేను. అంతకుముందు తులసి నీళ్ళు పోయమనే వాళ్ళం, ఇప్పుడు ఎఫ్రెష్ పోయమన్నా గొంతులో. ఓకే. ఎందుకంటే నాకు ఒక పునర్జన్మ ఇచ్చింది. ఈ ఏజీలో కూడా నేను చాలా హెల్తీగా ఉన్నానంటే నిజంగా మేడం ఎప్పుడో పుణ్యం చేసుకున్నా నేను. మా తల్లిదండ్రులు నాకు మళ్ళీ ఈ రూపంలో మా కోచ్ ద్వారా, మార్టుజ్ గారి ద్వారా నాకు ఇంత వండర్ఫుల్ న్యూట్రిషన్ పరిచయం అయింది. ఎందుకంటే చాలా మంది చెప్తూ ఇంతకీ మీ ఉంటారు ఏజ్ బయట. ఎంత సార్? మీ ఏజ్ ఎంత? మేడం నా ఏజ్ 60 మేడం. ఏజ్ 60. 60 సంవత్సరాలు. 40 ఎలా ఉన్నారు సార్? టీ షర్ట్ వేసేసి. ఆ, లేదు, మా బాబు నేను ఈక్వల్ గా ఉంటాం మేడం. ఓకే. ఇద్దరు టీ షర్ట్లు వేస్తాం షాప్ లో. ఏం సార్ ఎవరో కన్ఫ్యూజ్ అవుతున్నాం అంటారు వాళ్ళు. నాకు చాలా ఆనందం వేసింది. సూపర్ ఎందుకంటే కదా. ఆ బరువు అనేది ఎప్పుడైతే మన బాడీలో నుంచి వెళ్తుందో, మన లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మార్చుకున్నామో, హెల్దీ ప్రతి న్యూట్రిషన్ ఇందులో యాడ్ చేసుకుంటాం. ఒక ఉమెన్ సైజ్ తప్పక ఆల్ ప్రొడక్ట్స్ వాడతాను. నైట్ వర్క్స్ లాస్ట్ నేను పనుకునేది, నైట్ వర్క్స్, స్కిన్ బూస్టర్, ప్రతిదీ నేను ఇందులో కంపల్సరీగా వాడతాను. ఎందుకంటే నేను ఆరోగ్యం కావాలని డిసైడ్ అయ్యాను. నేను డబ్బులు కాదు, టైం పెట్టాను, డబ్బులు సంపాదించాను, కానీ ఆరోగ్యం కోల్పోయాను మేడం. నేను చాలా అంటే చాలా ఓకే. కోల్పోయాను. కరోనాలో అయితే మా ఫ్యామిలీ సీల్ చేశారు. చాలా సఫర్ అయ్యాము. 75% డ్యామేజ్ కరోనాలో కూడా నాది. నా స్టోరీ చాలా ఉంటుంది మేడం. మా మేడం నేనైతే ఏడుస్తాం స్టోరీ చెప్పేటప్పుడు. ఎందుకంటే మా ఇంట్లో మొత్తం సీల్ చేశారు. మా బాబు కరోనా వచ్చింది, నాకు వచ్చింది, మా మనవడు 3వ నెల. మా ఇంట్లో చాలా ఫేస్ చేశాం మేము కరోనాలో. డబ్బులు కాదు, ఆరోగ్యం ఉంటే చాలు. ఆరోగ్యం ఉంటే ఎక్కడ పోయినా బతకొచ్చు, ఏదైనా చేసుకొని బతకొచ్చు అనేది నేను బాగా నేర్చుకున్నా మేడం. ఎందుకంటే కరోనా తర్వాత నాకు ఇది పరిచయం అయింది. కరోనా అయినాక పరిచయం అయింది నాకు 2021 10వ నెలలో 11వ తారీఖు నాకు పరిచయం అయింది. థ్యాంక్ యూ సార్. అప్పుడు థ్యాంక్ యూ సో మచ్ శేష్ గారు సార్. ఎక్సలెంట్ రిజల్ట్స్. అసలు థ్యాంక్ యూ మిమ్మల్ని మేడం. నమ్మాలనిపించట్లా. అంత బాగున్నాయి ఓట్స్ కానీ మీరు చెప్పే విధానం కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ వర్ష యూ గారు. మేడం. ఎక్సలెంట్ కదా సార్. రిజల్ట్స్ చూడండి. చాలా మంది అనుకుంటారు బీపీ వస్తే, షుగర్ వస్తే ఇంకా లైఫ్ లాంగ్ ఇంతేనేమో. ఒక్కసారి ఆ వినండి, వినకపోనిండి, మన బాధ్యత ప్రకారం చెప్పండి సార్ అన్నట్టు. ఆయన కోచింగ్ పాపం ఎన్నిసార్లు పోవయ్యా. పాపం ఆయన ఎంతో, ఈ రోజు చూడు మా కోచ్ మాకు దేవుడు అంటున్నాడు కదా, ఇంత మంచి రిజల్ట్స్ తీసుకొని. అంటే మనల్ని వద్దనుకున్న వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వచ్చి మనల్ని పొగిడితే చాలా బాగుంటదండి. అది ఎవరు వదులుకోవద్దు. హ్యాపీగా ఎవరు వద్దన్నా సరే, వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేద్దాము. వాళ్ళు వినండి, వినకపోనండి, అది తర్వాత విషయం. ఓకేనా? ఇప్పుడు సార్ చెప్తా ఉంటే అసలు ఆపాలనిపించట్లేదు. టోటల్ ఈ రోజు షుగర్ టాబ్లెట్ లేదు, బీపీ టాబ్లెట్ లేదు, ఎక్కడా కూడా గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్లు లేవు. టోటల్ మెడిసిన్ నుంచి బయటపడ్డారు. కానీ ఇక్కడ ఎక్కడ మన ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అని చెప్పి ఎవరన్నా చెప్పారా? ఇక్కడ ఎవ్వరు ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయని చెప్పరు. జస్ట్ మీ తినే అలవాట్లు మార్చుకొని మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేయండి. ఈ రోజు 11 గంటలకు టిఫిన్ చేస్తున్న ఆయన మార్నింగ్ 9 కల్లా షేక్ తాగేస్తున్నారు. ఆఫ్టర్నూన్ 12:30 కల్లా లంచ్ చేస్తున్నారు. నైట్ టైం కి డిన్నర్ చేసేస్తా ఉన్నారు. ఇది కదా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, జస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక్కటి చేంజ్ చేసాం అంతే కదా. ఇంకేమన్నా చేసామా? అదొక్కటి మారిస్తే సార్ అన్నట్టు చచ్చిపోయే రోజు కూడా మందేనండి కదా. ఎవరి చేతుల్లో అన్నపడి చచ్చిపోతామా? నో. చనిపోయే రోజు కూడా మందే అవ్వాలి. ఎంతమందికి అలా కోరిక ఉంది?
నాకైతే కోరిక చచ్చిపోయే రోజు కూడా నేను 10 మందికి పెట్టి చచ్చిపోవాలా. లేదమ్మా, వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, వాళ్ళు తుడుస్తారు, వీళ్ళు కడుగుతారు, ఎవ్వరూ చూడరు. అందరూ మన చేత చేయించుకుంటారు అంతే కదా. అందుకని కంపల్సరీ హెల్త్ మించిన వెల్త్ ఇంకోటి ఉండదు. హెల్త్ చాలా ఇంపార్టెంట్. అంతకు మించి మన పిల్లలు ఇంకా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరు బాగానే రెస్పాండ్ అయ్యారు. మరి ఇన్ఫర్మేషన్ టైం అయిపోయింది కదా, మేడం ఇన్వైట్ చేసుకుందామా? ఇంటర్నేషనల్ సీనియర్ వెనస్ కోర్స్ మనుష్య మేడం ఆన్ ద స్క్రీన్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. డిస్క్లైమర్ అండి ఇది. ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు కూడా ఉంటారు. చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. ఇంకా ఇప్పుడు హ్యాండ్ డౌన్ చేసుకోండి. బిఫోరే మీరు ప్రయర్ గా హ్యాండ్ రైజ్ చేస్తే మీ రిజల్ట్ అనేది షేర్ చేస్తారు. మీరు చేస్తారు, అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇప్పటిదాకా బెస్ట్ రిజల్ట్స్ అయితే చూసాం కదా. సేమ్ నేను కూడా అలాగే అండి, కరోనా టైంలోనే వచ్చాము. చాలా సఫర్ అయ్యాను. థైరాయిడ్ ఇష్యూ, నాకు బేసికల్ గా హైపోథైరాయిడిజం ఉండేది, పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉండేది, డోసేజ్ కూడా చాలా ఎక్కువ వేసుకునేదాన్ని. సో అక్కడి నుంచి నాకు వెయిట్ మేనేజ్మెంట్ ఈ ప్రోగ్రామ్ లోకి రావటం, నేను న్యూట్రిషన్ తీసుకోవటం, బెస్ట్ రిజల్ట్ తీసుకున్నాను. ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, అలాగే మంచిగా ఫ్యామిలీని మార్చుకున్నాను, కొలీగ్స్ ని, ఫ్రెండ్స్ ని కూడా చేంజ్ చేసుకున్నాను. ఇది డిస్క్లైమర్ అండి, నేను చెప్పేది కూడా డిస్క్లైమర్, సూచన లాగా. అంటే నాకు వచ్చిన రిజల్ట్ ప్రతి ఒక్కరికి రాదు, శేషగిరి సార్కి వచ్చినట్టు అందరికీ రాదు. దట్ ఈస్ హిస్ పర్సనల్ రిజల్ట్, దట్ దిస్ ఈస్ మై రిజల్ట్. ఓకే, ఇక్కడ పర్సన్ టు పర్సన్ కూడా వేరీ అవుతుంది రిజల్ట్ అనేది. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా మిత్ కాన్సెప్ట్ లో రన్ అయ్యే టాపిక్ ఇది. అంటే చాలా అపోహలు ఉన్నాయి టాపిక్ మీద. చాలా మంది వెయిట్ లాస్ అంటారు, ఫ్యాట్ లాస్ అంటారు. అసలు వెయిట్ లాస్ ఏంటి, ఫ్యాట్ లాస్ ఏంటి, ఇది తెలియాలి అంటే టోటల్ స్లైడ్స్ కాస్త బుక్ పెన్ పెట్టుకొని రాసుకోండి. యాజ్ ఎ కోచ్ అవ్వచ్చు, యాజ్ ఎ క్లయింట్ అవ్వచ్చు. ఇక్కడ మనం వచ్చింది వెయిట్ లాస్. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న పీపుల్ లో హాఫ్ ఆఫ్ ది పీపుల్, మేజర్ పీపుల్ కేమ్ బికాస్ టు గెట్ రిడ్ ఆఫ్ ద వెయిట్ కదా. వెయిట్ తగ్గడం కోసం వచ్చిన వాళ్ళే ఉన్నారు, వెయిట్ గెయిన్ కన్నా నాకు తెలిసి. సో అందుకని వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అనేది ఏంటి, అసలు వెయిట్ లాస్ ఏంటి, ఫ్యాట్ లాస్ ఏంటి, ఇక్కడ కాన్సెప్ట్ అంతా మీకు క్లియర్ గా చెప్తాము. వీలైతే ఫొటోస్ అన్నా తీసుకోండి. ఇక్కడ పిక్చర్ లోనే ఉంది. వెయిట్ తగ్గాల, ఫ్యాట్ తగ్గాల, ఇది కాన్సెప్ట్. అంటే ఇక్కడ డంబెల్స్ కూడా చూడండి, మనము కేజీ డంబెల్స్ ఎత్తినట్టు డైలీ మీరు ఇలాంటి ఫుడ్ తీసుకోవాలని చెప్తున్నారు. ఇద్దరు వాటర్ మెలన్ కానీ, ఇట్లాంటి కీరా కానీ, పంప్కిన్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవాలని చెప్తున్నారు. ఓకే, పిక్చర్ లోనే ఉంది. మీరు ఇక్కడ ఒక పర్సన్ ఇచ్చారు చూడండి, 60 kg బాడీ ఫ్యాట్, 60 kg టోటల్ వెయిట్ ఆమెది. అలాగే ఇంకో పర్సన్ కూడా 60 kg టోటల్ వెయిట్, బట్ 20% బాడీ ఫ్యాట్, 40% బాడీ ఫ్యాట్. అంటే ఫ్యాట్ అనేది ఎలా చూపిస్తుంది అంటే నిన్ను వెడల్పుగా చూపిస్తుంది. బాడీలో ఫ్యాట్ ఎక్కువ అక్యుములేట్ అవుతుంది అంటే మనము చాలా బిట్ గా కనిపిస్తాం. అంటే ఏంటి, XXL, ఎక్సెల్, బ్లౌజులు కూడా చాలా పెద్దగా అలా కనిపిస్తుంది. అంటే ఫ్యాటే మేజర్ కాంపోనెంట్ అనమాట బాడీలో. ఇక్కడ సేమ్ వెయిట్ పరంగా చూస్తే ఇద్దరు లేడీస్ కూడా 60 kgలోనే ఉన్నారు. బట్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అనేది ఈమెకి ఎక్కువ ఉంది. జనరల్ గా మనకి బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ మనకి మానిటర్ లో, మనకి చెకప్ చేసిన ప్రతి సెంటర్ లో చూపిస్తారు 20 to 30% ఉండాలి మెన్ కి కానీ, ఉమెన్ కి కానీ అని. దానికన్నా ఎక్కువ అయినా అట్ ద సేమ్ టైం విజరల్ ఫ్యాట్ 4 to 8 మధ్యలో ఉండాలి. అది ఏంటి అంటే మినిమం ఫ్యాట్ వి షుడ్ మెయింటైన్. మన బాడీలో మినిమం ఫ్యాట్ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకు మెయింటైన్ చేయాలి అంటే కనుక ఫ్యాట్ అనేది థెర్మోస్టాటిసిస్ ఇస్తుంది. అంటే ఏంటి, బాడీలో టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు బయట క్లైమాటిక్ కండిషన్ మారుతుంది, ఒక రోజు ఎండ ఎక్కువ ఉంటుంది, ఒక రోజు వర్షం పడుతుంది, చలి ఉంటుంది. చాలా కూల్ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా కొండ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు బాడీ సహకరించాలి అంటే థెర్మోస్టాటిసిస్ అనేది మెయింటైన్ చేయాలి. ఈ మెయింటైన్ చేసే ప్రాసెస్ లో ఫ్యాట్ అనేది మనకి సపోర్ట్ చేస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే ఫ్యాట్ అనేది అదేమో పెద్ద దయ్యం లాంటిది కాదు. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఫ్యాట్ షుడ్ బి దేర్ ఇన్ ద బాడీ, బట్ అది ఎంత వరకు లిమిట్ లో ఉండాలనేది మనం చూసుకోవాలి. ఓకేనా, ఏది కూడా అతి శృతి మించకూడదు, ఓవర్ గా ఏది ఉండకూడదు బాడీలో, ఫ్యాట్ అయినా మాట అయినా. ఓకే, ఇక్కడ చూడండి చాలా మంది క్రాష్ డైట్ చేస్తారు, కొందరు టిఫిన్లు మానేస్తారు. మార్నింగ్ టైంలో మేము టిఫిన్లు తినమంటారు. కొందరు ఏమంటారు, నేను డైరెక్ట్ రైస్ తింటాను, 10:30, 11కి అన్నం తినేస్తాను. కొందరు ఫ్రూట్ డైట్ చేస్తారు, ఉదయాన్నే ఫ్రూట్స్ తింటారు. కొందరు ఉదయాన్నే నట్స్ తింటారు. చాలా మంది చాలా డైట్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఏంటి అంటే క్రాష్ డైట్ చేస్తే మెయిన్ గా ఏంటి అంటే నీకు వాటర్ లాస్ అవుతుంది,
బాడీలో ఉన్న మన బాడీ 70% వాటర్ తో మేడిపోయి ఉంటుంది కదా, ఈ వాటర్ లాస్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఫ్యాట్ లాస్ అవుతుంది, మంచిదే. అట్ ద సేమ్ టైం మజిల్ కూడా లాస్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాను, బాడీలో ఉండే ఎముకను ఆనుకున్న కండబలం కూడా పోతుంది. ఎప్పుడు ఇఫ్ యు టేక్ ఎనీ క్రాష్ డైట్, మార్నింగ్ ఫ్రూట్స్ తినడం, మార్నింగ్ ఓన్లీ వాటర్ తాగడం, మార్నింగ్ కాఫీ టీ తాగేసి ఎట్ ఏ టైం లంచ్ చేయటం 11:30 కల్లా, అంటే ఇఫ్ యు స్కిప్ ద బ్రేక్ఫాస్ట్ విచ్ ఈస్ నీడెడ్ టు ద బాడీ. అంటే ఏంటి బ్రేక్ఫాస్ట్ అంటే మీనింగ్ ఏంటి, ఫాస్టింగ్ ని బ్రేక్ చేయటం. ఏం ఫాస్టింగ్ చేస్తున్నాము, నైట్ తిన్నారు మీరు, నైట్ 8:30 9 10 తిన్నారు, ఆఫ్టర్ లాంగ్ పీరియడ్ స్లీప్ లో ఉంటారు. స్లీప్ లో ఉన్నావు అంటే ఆర్గాన్స్ ఫంక్షనింగ్ చేయకుండా ఉంటాయా, దే హ్యావ్ టు డూ వర్క్, దేర్ వర్క్ కదా, దాని పని అవి చేస్తాయి. ఆ చేసే ప్రాసెస్ లో మన బాడీలో ఉండే ఎనర్జీ అంతా లాస్ అవుతుంది. అంటే నువ్వు నైట్ 8కి తిన్నావు అంటే గనక పక్క రోజు 8 వరకు కూడా 12 అవర్స్ యు ఆర్ ఫాస్టింగ్ యువర్ బాడీ, మీ బాడీని ఉపవాసంలో పెట్టావు కదా. ఈ టైంలో గనక దాన్ని బ్రేక్ చేసి మీరు టిఫిన్ గనక తీసుకోకపోతే, దట్ మే బి గుడ్ బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోవాలి, అంటే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోవాలి. అలానే ఇడ్లీలు దోశలు తినొచ్చా అంటే తింటే కార్బోహైడ్రేట్ పెరుగుతుంది, మళ్ళీ యాజ్ యూజువల్ ఉమెన్ యాజ్ అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతుంటాయి కదా. ఎవరో ఎన్నోళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా వింటున్నట్టున్నారు. ఓకే అండి, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇక్కడ దీనికి ఏం చెప్తున్నామంటే మనం తీసుకునే ఆహారంలో ఈ క్రాష్ డైట్ ఎప్పుడైతే చేస్తామో, అంటే వాటర్ డైట్ కానీ, మార్నింగ్ ఫ్రూట్ డైట్ కానీ, మార్నింగ్ ఒకేసారి 10:30కి అన్నం తినేయటం కానీ, ఇలాంటి డైట్ ఎప్పుడైతే బ్రేక్ ఫాస్ట్ చెయ్యమో డెఫినెట్ గా నువ్వు వెయిట్ లాస్ అవుతావు, నో డౌట్ అందులో. బట్ మీ బాడీలో ఉన్న వాటర్ పోతుంది, నీ బాడీలో ఉన్న మజిల్ పోతుంది. ఇప్పుడు మజిల్ పోతే వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే చాలా ఏజ్డ్ గా కనిపిస్తాం. చాలా మంది డైట్ చేసిన వాళ్ళు చాలా పీలగా పేషెంట్ లా అయిపోతారు. బాగా గమనిస్తే వాళ్ళ బాడీలో ఎనర్జీ ఉన్నట్టు కనిపించదు, చాలా వీక్ గా అనిపిస్తుంది. ఈ క్రాష్ డైట్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంది కూరగాయ ముక్కలన్నీ జ్యూస్ చేసుకొని తాగుతారు, ఏబిసి జ్యూసులు. ఇది యాజ్ ఎ నేను న్యూట్రిషనిస్ట్ కోర్స్ కూడా చేశా కాబట్టి నేను అక్కడ తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, వన్ ఆఫ్ ది నాతో ఒక కో పార్టిసిపెంట్ ఒక ఆమె ఉండేది, చిన్న అమ్మాయి. పెళ్ళుందని ఈ ఏబిసి జ్యూసులు తాగడం మొదలెట్టింది. అంటే స్కిన్ గ్లో రావాలి, బీట్రూట్ కలర్ లో రావాలి, క్యారెట్ కలర్ లో రావాలి పెళ్లి టైం కానీ. సాఫ్ట్వేర్ అమ్మాయి, పేరు మెన్షన్ చేయను. సో ఆ కోర్స్ లో నేను తెలుసుకుంది ఏంటి అంటే, అమ్మాయికి లివర్ డ్యామేజ్ అయిందంట ఏబిసి జ్యూస్ తాగి. యాపిల్, బీట్రూట్, క్యారెట్, లేదు అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్, ఉసిరికాయ ఏవో ఉంటాయి కదా, ఆమ్లా, ఆమ్లా కూడా తాగుతారు చాలా మంది. ఇలాగా మీరు కూరగాయల్ని ఉడకబెట్టుకొని సెమీ బాయిల్ చేసుకొని తినాలి, లేదంటే బాయిల్ చేసుకొని కర్రీ వండుకొని తినాలి, దేవుడు సృష్టించింది అందుకు. లేదంటే పచ్చిగా తిను, కానీ దాన్ని జ్యూస్ చేసుకుంటే డైరెక్ట్ ఆర్గాన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది కిడ్నీ అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు. ఆ అమ్మాయి లివర్ ప్రాబ్లం వచ్చి పింక్ గా అయిందట. పింక్ గా అవుతుంటే నేను పింక్ గా అవుతున్నాను అనుకుందంట. ఎంత పింక్ అయిపోయిందంటే క్యారెట్ కలర్ లో అయిపోయిందంట. ఇది ప్రూవెన్, మీరు గూగుల్లో కూడా కొట్టి చూడండి, చాలా మంది కేసెస్ జరిగాయి. సో ఏదంటే అది యూట్యూబ్ లో చూసి ఏదంటే ఆ పనులు అయితే చెయ్యొద్దు. ఒక కన్సర్న్డ్ కోచ్ తోటి కానీ, కన్సర్న్డ్ డైటీషియన్ న్యూట్రిషనిస్ట్ ని కన్సల్ట్ చేశాకే యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు టేక్. మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారో అలాగే డిసైడ్ అవ్వండి. ఎందుకంటే నేను షాక్ అయ్యాను తెలుసా, అంత బయట మిత్ కాన్సెప్ట్. అమ్మాయి చదువుకుంది, ఎడ్యుకేటెడ్, కానీ ఆ వెయిట్ లాస్ అవ్వాలనే మోహంలో తను ఏం చేస్తున్నదో తనకి తెలియలేకపోయింది. సో అందుకని చాలా కేసులు కూడా చూస్తున్నాం అది యూట్యూబ్ లో చాలా వరకు. సో ఇక్కడ ఏంటంటే కొందరు ఏంటంటే ఒకేసారి 1 వీక్ బాగా తినిపిస్తారు, 1 వీక్ మార్చేస్తారు స్టమక్ ని. అది కూడా నీకు అసిడిటీ ఎక్కువ వచ్చేస్తుంది, ఆ యాసిడ్ ఫ్లక్స్ డెవలప్ అవుతుంది. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నామంటే, నువ్వు తీసుకునే డైట్ అనేది క్రాష్ డైట్లు ఎప్పుడు చేయొద్దు, ఏది స్కిప్ చేయొద్దు. మీరు ఈ సిస్టమ్ లోకి వచ్చాక, ఈ హెర్బల్ లైఫ్ సిస్టమ్ లోకి వచ్చాక మీ దగ్గర ఎవ్వరు కూడా హ్యాండ్ రైస్ చేసినా నేను చెప్తాను వాళ్ళకి, ఎవరిని కడుపు మార్చుకొని 3 పూట్ల షేకులు తీసుకోమని ఏ కోచ్ చెప్పడు కదా. మీరు హ్యాపీగా తినండి, 5 మీల్స్ ఇచ్చి చెప్తాం. ఇంకా అంటే ఏంటి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షేక్ తాగుతారు, 11 o'clock ఫ్రూట్ డైట్ చేస్తారు, లంచ్ హ్యాపీగా తినమని చెప్తాము, ఈవినింగ్ స్నాక్ టైంలో అఫ్రెష్ తో పాటు ఇంకో ఏదైనా మంచిగా ఉంటే ఫ్రూట్స్ అనేవి కానీ నట్స్ అనేవి కానీ తీసుకోమని చెప్తాము, నైట్ షేక్ చెప్తాం. అంటే ఏంటి, 5 మీల్ డే చేసుకుంటూ కూడా మీరు మంచిగా ఫ్యాట్ లాస్ అవుతారు ఇక్కడ. ఓకేనా. ఎప్పుడైతే మీరు క్రాష్ డైట్ చేస్తారో బాడీలో ఉండే ఫిట్నెస్ పోతుంది, అంటే స్టామినా పోతుంది. బాడీలో ఉండే ఫిట్ గా ఉంటాం కదా, ఒక ఏజ్ ఇప్పుడు 40 ఏళ్ళు, నాకు 40 ఏళ్ల వ్యక్తి ఎలా ఉంటారో అలా ఉంటాం.
కానీ ఆ ఫిట్నెస్ అనేది పోతుంది. అలాగే ఏమవుతుందంటే ఎనర్జీ లాస్ అవుతుంది. మార్నింగ్ ఉన్న ఎనర్జీ ఎప్పుడైతే జ్యూసులు కానీ ఇలాంటి క్రాష్ డైట్ చేసినప్పుడు మార్నింగ్ టైంలో చాలా హ్యాపీగా ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసరికి పేషెంట్ లా అయిపోతాం, నీరసం వస్తుంది, బాడీ వీక్ అయిపోతుంది, షివర్ అయిపోతుంది, చెమటలు పట్టేస్తాయి, కోపం వస్తుంది, మూడ్ స్వింగ్స్ మారిపోతాయి. అలాగే పూర్ పెర్ఫార్మెన్స్, అంటే మార్నింగ్ డే టు యాక్టివిటీస్ కూడా, మనం డైలీ చేసే యాక్టివిటీస్ కూడా సాయంత్రం అయ్యేసరికి పూర్ గా తయారవుతాయి అనమాట, చాలా లో లెవెల్లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఎర్లీ ఏజ్ కూడా ఎక్కువ కనిపిస్తుంది మనం ఇలాంటి క్రాష్ డైట్ చేస్తే. ఎందుకు? నీ బాడీలో స్వతహాగా దేవుడిచ్చిన వాటర్ పోతుంది, దేవుడిచ్చిన మజిల్ కూడా పోతుంది. ఎముకను ఆనుకొని మజిల్ ఉండాలి కదా, ఈ మజిల్ మాస్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. 30 నుంచి 32 మటుకు ఆడవాళ్ళకు ఉండాలి, మగవాళ్ళకైతే 35 నుంచి 38 వరకు ఉండొచ్చు పర్సంటేజ్ ఆఫ్ మజిల్ అనమాట. అది తగ్గింది అంటే ఆటోమేటికల్ గా నువ్వు ఇమ్యూనిటీని కూడా కోల్పోతావు, రోగనిరోధక వ్యవస్థ మీద కూడా దెబ్బ పడుతుంది అనమాట. అందుకని నువ్వు ఇక్కడ ఏం చేయాలి? వెయిట్ లాస్ అవ్వకూడదు, ఫ్యాట్ లాస్ అవ్వాలి. ఆ ఫ్యాట్ లాస్ కూడా ఎలా అవ్వాలి? విత్ టేకింగ్ ప్రాపర్ డైట్ అండ్ న్యూట్రిషన్. నువ్వు తీసుకునే ఆహారంలో 40% ప్రోటీన్ ఉండాలి, 30% కార్బోహైడ్రేట్ ఉండాలి, ఒమేగా 3 ఫ్యాట్స్ ఉండాలి, ప్రాపర్ గా వాటర్. నువ్వు 20 కేజీల బరువుకి 900 ml నుంచి 1 లీటర్ వరకు వాటర్ తీసుకోవాలి ప్రతి 20 కేజీలు. నువ్వు 90 కేజీలు ఉన్నావు, 90 కేజీలు కనీసం 4.5 లీటర్ లెక్కన వాటర్ తాగాలి. అది నువ్వు ఎట్ ఏ టైం తాగకూడదు అనేది మీకు గైడ్ చేస్తారు, కోచ్ అనే వాళ్ళు గైడ్ చేస్తారు, ట్రైన్డ్ పీపుల్ కాబట్టి. ఎట్ ఏ టైం బాటిల్ తీసుకొని తాగడం ఇలా చేయకూడదు అనమాట. అలాగే ఇక్కడ ఫ్యాట్ లాస్ లో ఇంకా ఏం చేయాలంటే న్యూట్రిషన్ తో ఫాలో అవుతూ సమ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయాలి. ఓకేనా? ఇప్పుడు నువ్వు కెలరీ డెఫిసిట్ చేయాలి అంటే ఏంటి? మనం తీసుకునే ఆహారంలో కెలరీని కట్ చేయాలి. అంటే తీసుకునే ఆహారంలో మనము ఇప్పుడు కందిపప్పు కేజీ కదా, లీటర్లో ఉండేది ఆయిల్, ఇలా కొలుస్తాం కదా. మన బాడీలో ఉండే కొవ్వుని కానీ ఎనర్జీని కానీ క్యాలరీస్ తో కొలుస్తారు. క్యాలరీ అంటారు ఎలా అన్నా. ఈ క్యాలరీ డెఫిసిట్ చేయాలి. డెఫిసిట్ అంటే లోటు. మనకి కంట్రీలో ఎలాగ బడ్జెట్స్ ఉంటాయి, లోటు బడ్జెట్, హయ్యర్ బడ్జెట్ అని, సేమ్ అలాగే మన బాడీలో డిపాజిషన్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్ పెరిగిపోయినప్పుడు ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది. అందుకని మనం ఏం చేయాలి అంటే కెలరీని తగ్గించాలి. సో మనం ఇచ్చే బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో అఫ్రెష్ 3.7 క్యాలరీస్. ఓకే, ఒక ఔన్స్ అంటే తెలుసు కదా, పాత రోజుల్లో పిల్లలకి దగ్గుమంది వేసేటప్పుడు చిన్న కప్పు వస్తుంది, వాళ్ళు ఇంత మెజర్మెంట్ కప్ ఇస్తారు, కప్పుతో వేస్తారు కదా, అది ఔన్స్ కప్పులో వచ్చే కాఫీ గానీ ఔన్స్ కప్పులో వచ్చే టీ గానీ 75 క్యాలరీస్. అర్థం చేసుకోండి, ఔన్స్ కప్పు తాగి మనం ఉండలేం. మినిమం ఇంత గ్లాస్ అన్నా కాఫీ తాగుతారా? ఇంత గ్లాస్ అన్నా, ఇంత కప్ అన్నా ఉంటుందా? మనం మార్కెట్ లో దొరికే కప్ అయినా ఇంత ఉంటుంది. అంటే నువ్వు 150-200 వరకు క్యాలరీస్ కాఫీ టీ తోటే ఇస్తావు. మార్నింగ్ లేచాక వాష్రూమ్ వెళ్తావు, వాటర్ తాగుతావు, నేను అన్ని అవేమి చెయ్యను మేడం, నేను మంచిగా తీసుకుంటాను అనుకుంటాం. దట్ ఈస్ ఎ మిత్ కాన్సెప్ట్. అక్కడే నీకు 100 నుంచి 150 క్యాలరీస్ కాఫీలోనే ఇస్తావు. కాఫీలో ఉత్త డికాక్షన్ తాగుతావా? కాదు. మిల్క్ యాడ్ చేస్తావు, ఉత్త మిల్క్ యాడ్ చేస్తావా? చక్కెర యాడ్ చేస్తావు. అది ఫ్యాట్ మిల్క్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఓకేనా? ప్యాస్చరైజ్డ్ మనకి ప్యాకెట్లో దొరికే మిల్క్ అయితే అసలుకే చెప్పక్కర్లేదు, దాని నుంచి వచ్చే నష్టాలు ఎన్నో మీకు తెలుసు. ఓకే, ఇక్కడే నువ్వు 150 క్యాలరీ లోడ్ వేసావు. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇడ్లీయో దోశో ఏదో తింటావు, చపాతీయో, లేదంటే నేను డైట్ చేస్తాను ఫ్రూటో ఏదో తింటావు. ఫ్రూట్స్ తింటే అసిడిటీ వస్తుంది, ఫ్రూట్స్ తింటే యాసిడ్ ఫ్లక్స్ వస్తుంది, అది వేరే కాన్సెప్ట్. అసలు ఏమి తినకపోతే బాడీలో వాటర్ డిపాజిట్ అయ్యి వాటర్ బాడీ అయిపోతుంది, అంటే చబ్బీగా ఉంటారనమాట మనుషులు. అసలు ఏం తినకుండా ఒకేసారి లంచ్ చేయటం కానీ, ఒకేసారి 11:30కి అన్నం తినడం కానీ, అదొక కాన్సెప్ట్. లేదు నువ్వు టిఫిన్ తిన్నావు అంటే, జనరల్ గా మనం తీసుకునేది టిఫిన్ కాబట్టి, టిఫిన్ లో ఉత్తగా ఒక ఇడ్లీకి 80 క్యాలరీస్. ఓకే, ఉత్త ఇడ్లీ నేను చెప్పడం, నార్మల్ ఇడ్లీలో ఏం నంచుకోవాలా. నువ్వు 4 ఇడ్లీ తిన్నావంటే 8-4-32 అంటే 320 క్యాలరీస్, 350 క్యాలరీస్ వచ్చాయి. దాంట్లో చట్నీయో సాంబారో ఇంకా నెయ్యి ఏదైనా తగిలిస్తే ఇంకా చెప్పక్కర్లేదు, అక్కడే నీకు ఒక 500-600 క్యాలరీస్ వస్తాయి. అంటే డే స్టార్టింగ్ లోనే యు ఆర్ గివింగ్ మోర్ దెన్ ఎనఫ్ 1500 క్యాలరీస్ నువ్వు బాడీకి ఇస్తున్నావు. ఓకేనా? ఎప్పుడైతే ఇంత బాడీకి ఇచ్చావో దానికి తగ్గట్టు ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నావా? అంత నువ్వు 1500 క్యాలరీస్ నువ్వు బాడీకి ఇచ్చావు అంటే ఒక 10 కిలోమీటర్లు ఒక 10 సార్లు 15 సార్లు పరిగెత్తాలి. వాకింగ్ కాదు నేను చెప్పడం, నేను వాకింగ్ చేస్తున్నా అంటారు, వాకింగ్ కాదు. లావుగున్న వాళ్ళు వాకింగ్ చేయొద్దు, సీరియస్లీ మోకాళ్ళు అరిగిపోతాయి. కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, ఎప్పుడైతే మీరు కోచ్ గైడెన్స్ తీసుకుంటారో ఇవన్నీ మీరు ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకోగలరు. ఎప్పుడైతే మీరు బ్రేక్ఫాస్ట్ లోనే 1500 క్యాలరీస్ ఇస్తే, మధ్యాహ్నం మంచింగ్ ఏదో చేస్తారు కదా, మధ్యలో స్నాక్ అనో మళ్ళీ టీ అనో ఎవరో వచ్చారనో ఏదో సంథింగ్ ఏదో తీసుకుంటాం, అక్కడ ఒక 100 క్యాలరీస్ అలా లెక్కేసుకుంటూ వెళ్తే డేలో మీరు మోర్ దెన్ 2000 క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటారు. 2000 క్యాలరీస్ 2500 క్యాలరీస్ మీకు బిఎంఆర్ లో చూపిస్తుంది, బాడీ మెటబాలిక్ రేట్ లో చూపిస్తున్నది అంటే
1800 నుంచి ఒక ఇండియన్ ఉమెన్ కానీ ఇండియన్ మెన్ కానీ వీళ్ళకి అంత క్యాలరీస్ అవసరం లేదు. వీళ్ళు కానీ అథ్లీట్స్ అయితే అంటే బాగా నువ్వు అథ్లీట్స్ అంటే తెలుసు కదా, రన్నర్స్ కానీ జాగర్స్ కానీ స్పోర్ట్స్ పర్సన్ అయితే నీకు 1800 క్యాలరీస్ ఇవ్వాలి. నువ్వు బాగా మానికా బాత్రా లాగానో లేదంటే విరాట్ కోహ్లీ లాగానో రోజు ఆడుతున్నావంటే యూ కెన్ టేక్ 1800 క్యాలరీస్. కానీ అంత ఎనర్జీ తీసుకొని దాన్ని ఏం చేయకుండా అంత రిమోట్ సిస్టమ్ తో బాడీని రన్ చేసుకుంటూ అలాగా కూర్చొని సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నప్పుడు ఫ్యాట్ పెరగకుండా ఏం చేస్తుంది? మీలోనే ఉంది లోపం, మనలోనే ఉంది లోపం. సో ఇక్కడ నేనేం చెప్పేది ఏంటంటే ప్రాపర్ డైట్ న్యూట్రిషన్ తీసుకుంటూ ప్రాపర్ వర్కౌట్ చేసుకుంటుంటే ఆటోమేటిక్ గా పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఫిట్నెస్ పెరుగుతుంది. 40 ఏళ్లలో హెర్బల్ లైఫ్ పీపుల్ 30 ఏళ్లలాగా ఎందుకు కనిపిస్తారు? 30 ఏళ్లలో పర్సన్ 20 లాగా ఎందుకు కనిపిస్తారు? స్కిన్ ఎందుకు అంత యంగ్ గా ఉంటుంది? బికాస్ ఆఫ్ ద ఆర్గాన్ ఫుడ్ వీఆర్ గివింగ్. మనం ఇచ్చేదంతా కూడా అవయవాలకు కావాల్సిన ఆహారం అన్నమాట, నోటికి రుచికి తగిన ఆహారం కాదు. ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రతి క్లబ్ లో కూడా ఉంటుంది. ఇది ఏజ్ ఎంత, ఐడియల్ వెయిట్ ఎంత మెయింటైన్ చేయాలి, ఐడియల్ ఫ్యాట్ ఎంత మెయింటైన్ చేయాలి అని. ఓకే, ఇక్కడ చూడండి, వాట్ ఫ్యాట్ కెన్ డూ ద బాడీ. బాడీకి అసలు ఫ్యాట్ ఉండాలి, ఎంత ఉండాలి? మినిమం ఉండాలి. ఓకే, అతి మించద్దు, శృతి మించద్దు, ఏది కూడా. ఇందా చెప్పా కదా, మాట అయినా కొవ్వైనా, బాడీలో కొవ్వైనా. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే బాడీ ఫ్యాట్ లో బెల్లీ ఫ్యాట్ అనేది డేంజరస్ ఫ్యాట్. చాలా మంది మగవారిలో ఫస్ట్ కనిపించేది బెల్లీ ఫ్యాట్. మగవారిలో వెయిట్ వస్తున్నారంటే పొట్ట పెరుగుతుంది. పొట్ట పెరిగింది అంటే ఇప్పుడు ముందు ఇలా ఉన్న మనిషి పొట్ట ఇలా పెరిగింది, అప్పుడు ఆటోమేటిక్ గా ఈ పొట్టకి సపోర్ట్ ఏంటి? వెన్నెముక కదా, వెనకాల స్పైనల్. ఈ స్పైన్ ఏమవుతుంది? బెండ్ అవుతుంది. పొట్టకు తగ్గట్టు ఇది కూడా బెండ్ అవుతుంది, అర్థం చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది? స్పైనల్ కార్డ్ దెబ్బతింటుంది. మెయిన్ గా జెంట్స్ లో వచ్చేది స్టమక్ బెల్లీ ఫ్యాట్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి, బెల్లీ ఫ్యాట్ తో పాటు స్పైన్ అనేది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి త్వరగా వీళ్ళకి బోన్ అరిగిపోవటం కానీ, వెన్నులో L3 L5 లంబార్ రీజియన్ లో డిస్లొకేషన్ అవ్వడం కానీ, లంబార్ రీజియన్ లో బల్జెస్ రావటం కానీ, అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ రావటం కానీ జరిగి వీళ్ళకి స్పైనల్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? ఎట్ ద సేమ్ టైం ఈ బెల్లీ ఫ్యాట్ లో ఎందుకు బెల్లీ ఫ్యాట్ లో ఫ్యాట్ పెరిగితే ఏమొస్తుంది అంటే ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే అక్కడ కొన్ని సెల్స్ డ్యామేజ్ అయ్యి తెలియకుండానే పెయిన్స్ రావడం, బాడీలో ఇన్ఫ్లమేషన్ రావడం. ఓకేనా? ఇది ఏమవుతుందంటే మజిల్ ని డ్యామేజ్ చేస్తుంది, లివర్ ని డ్యామేజ్ చేస్తుంది, అలాగే టోటల్ బాడీని కొలాప్స్ చేస్తుంది ఎప్పుడు బెల్లీ ఫ్యాట్ పెరిగితే. నెక్స్ట్ వచ్చేది ఆర్మ్ ఫ్యాట్. చాలా మంది లేడీస్ లో చేతులు ఎక్కువ ఉంటాయి, అంటే చేతులు అంటే ఈ షోల్డర్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ షోల్డర్ పార్ట్ ఎక్కువ ఉంది అంటే గనక వీళ్ళకి మెయిన్ గా వీళ్ళు పర్టికులర్ గా ఆ ఏరియాలో వర్కౌట్ చేయాలి. అంటే ఏంది? షోల్డర్ వర్కౌట్ చేయాలి. డంబెల్స్ ఎత్తటం కానీ, ఎక్కువ కేజీలు 5 కేజీలు 6 కేజీలు ఎత్తకూడదు. ఏ ఉమెన్ కూడా, మెన్ లో చేతులు ఉండవంతా, లేడీస్ లోనే ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క బాడీ పార్ట్ వీక్ ఉన్న పార్ట్, ఎక్కడైతే ఎముక నానుకున్న కండ వీక్ ఉంటుందో ఆ పార్ట్, వీక్ ఉన్న పార్ట్ లో వెళ్ళి ఫ్యాట్ చేరుతుంది. అది నువ్వు టమ్మీయా, థైసా, తొడల, పిక్కల, కాళ్ళ, చేతుల, మొహమా, దెర్ ఈస్ నో నథింగ్ మ్యాటర్ ఇన్ దట్. అంటే ఎక్కడ దానికి సంబంధం లేదనమాట, అది ఎక్కడన్నా ఫామ్ అవుతుంది. నీకు ఎముక దగ్గర మజిల్ వీక్ ఉంది అంటే, కండబలం వీక్ ఉంది అంటే అక్కడ వెళ్ళి కొవ్వు చేరుతుంది. ఎందుకు? ఎముకకి సపోర్ట్ కావాలి కదా. బిల్డింగ్ కరెక్ట్ గా కట్టనప్పుడు నువ్వు డిస్టర్బ్ అవుతావు. నీ బాడీలో బిల్డింగ్ ఎట్లా స్టార్ట్ అయింది? ఎముకలతో స్టార్ట్ అయింది, అస్థిపంజర వ్యవస్థ. ఈ అస్థిపంజరానికి మజిల్ లేకపోతే దానికి ఏదో ఒక ఎనర్జీ కావాలి, దానికి సపోర్ట్ కావాలి. సో ఆటోమేటికలీ ఇట్ విల్ టేక్ సమ్ ఫ్యాట్ ఇన్ ద బాడీ, అది అక్యుములేట్ చేసుకుంటూ ఉంటుంది. ఓకేనా? ఈ ఆర్మ్ ఫ్యాట్ చేతుల దగ్గర లేడీస్ లో ఎక్కువ ఫామ్ అవుతుంది కాబట్టి మీరు తీసుకునే ఆహారం, న్యూట్రిషన్, ప్రాపర్ డైట్ తీసుకుంటున్నా కూడా హ్యాండ్ వర్కౌట్స్ అనేవి చేయటం, డంబెల్స్ లైట్ గా 1 or 2 kg, లేదు నేను డంబెల్స్ ఎత్తానంటే ఇంట్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, లీటర్ వాటర్ బాటిల్స్ ఉంటాయి, 2 బాటిల్స్ తీసుకొని రెగ్యులర్ గా ఒక 10 రోజులు కొన్ని వర్కౌట్స్ ఉంటాయి ఓన్లీ హ్యాండ్స్ కి, ఇలాంటివి చేస్తే కనుక ఆర్మ్ ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఫ్యాట్ సెల్స్ ఎక్కువ ఉంటాయి ఆర్మ్ లో. నెక్స్ట్ వచ్చేది లివర్. లివర్ దగ్గర ఫ్యాట్ ఉంటుందా అంటే ఉంటుంది. ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఇస్ అ కామన్ థింగ్. డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ఫ్యాటీ లివర్ అందరికి ఉంటుందమ్మా అంటున్నారు. అంటే ఏంటి? జనాలు బయట తిండికి అంతగా ఇదైపోయినారు. నాన్ వెజ్ కానీ, బయట ఫుడ్స్ కానీ, హోటల్లో తినడం కానీ, లేదంటే ఇంట్లో చేసుకున్న ఫుడ్ లో ఆయిల్ ఎక్కువ వాడటం కానీ, ఇవన్నీ ఏమవుతుంది అంటే లివర్ ని డ్యామేజ్ చేస్తుంది. మనము కాఫీలు ఎక్కువ తాగే వాళ్ళ లివర్ అట, ఇది కూడా స్టడీలో చూసిందే చెప్తున్నాను. మనకి లివర్ బీట్రూట్ కలర్ లో ఉంటుంది, రెడ్డిష్ బ్రౌన్ లో ఉంటుంది.
ఈ కాఫీలు టీలు ఎక్కువ తాగుతారు చూడండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ 10 సార్లు 5 సార్లు 6 సార్లు తాగుతారు కదా, చిక్కగా తాగుతారు కదా. ఇలాంటి వాళ్ళకి మనకి ఇప్పుడు ఏదన్నా దెబ్బ తగిలింది అనుకోండి, గోడ కొట్టుకున్నాము, దెబ్బ తగిలింది, స్కార్ పడుతుందా, గీత పడుతుంది కదా, చర్మం ఊడిపోయి రప్చర్ అయ్యి, సేమ్ అలాగే లివర్ మీద గీతలు పడిపోతాయంట. లివర్ తీసుకోదు, అంటే లివర్ ఫిల్టర్ చేయదు, ఆ కాఫీని టీని ఫిల్టర్ చేయలేక లివర్ మీద కలర్ మారిపోయి బ్రౌనిష్ కలర్ లోకి వెళ్ళిపోతుందంట. కాఫీలు కానీ టీలు కానీ ఓవర్ గా కెఫీన్ తీసుకునే వాళ్ళు, స్మోక్ చేసిన, ఓకేనా, బెవరేజెస్ తాగిన, అంటే కూల్ డ్రింక్స్ తాగిన, లేదు డ్రింక్ చేసిన, ఓకే. ఇంకా ఏం చేస్తుందంటే లివర్ ఏం చేస్తుందంటే నీకు గ్లైకోజన్ నిల్వలు చేస్తుంది. అంటే మనము ఎక్కువ ఫుడ్ తీసుకుంటాం కదా, ఉదయం లేచి ఫుడ్ తీసుకుంటాం కదా, దాన్ని ఫ్యాట్ గా కన్వర్ట్ చేసుకుని స్టోర్ చేసుకుంటుంది, గ్లైకోజన్ నిల్వలు అంటారు. ఈ లివర్ లో ఉండే ఈ గ్లైకోజన్ మనకి ఎనర్జీ ఎప్పుడు కావాలో, ఇప్పుడు ఈ రోజు నేను ఉపవాసం ఉన్నాను అనుకోండి, ఈ రోజు కార్తీక మాసము ఏదో నేను ఉపవాసం ఉన్నాను, సో ఈ ఉపవాసం ఉన్న ప్రాసెస్ లో నాకు ఎనర్జీ కావాలి. ముందు నాకు ఎనర్జీ ఉంటుంది, కానీ నా బాడీ ఏం చేస్తుందంటే మంజు నువ్వు తినలేదు, మంజు నువ్వు తినలేదు అని చెప్తుంటుంది, ట్రిగ్గర్ చేస్తుంది. నువ్వు ఉదయం నుంచి ఉపవాసం ఉన్నావంటే అప్పుడే మన పక్కనోడు ఏదో ఒకటి తింటాడు, అప్పుడే మనకి దాని మీద మైండ్ వెళ్తుంది, ఓకే. ఆ రోజే వాళ్ళు ఇష్టమైనవి తెచ్చుకుంటారు, లేదంటే స్మెల్ మంచిగా ఇంట్లో మంచిగా కుక్ చేస్తుంటారు. మనకి ఉపవాసం చేసే థాట్ కన్నా అది తినలేదనే థాట్ నీరసం అయిపోయినట్టు ఆ ఫీల్ వస్తుంది. ఎందుకంటే బాడీలో ఉండే ఆర్గాన్స్ మనల్ని ట్విస్ట్ చేస్తాయి, బ్రెయిన్ ని ట్రిగ్గర్ చేస్తాయి, దాని మీదకి వెళ్ళనిస్తాయి అనమాట. అంటే తప్పు చేయాలి అనే దానిలోకి, అంటే తినాలి అనే మైండ్ లోకి వెళ్తుంది. ఈ లివర్ ఏం చేస్తుందంటే గ్లైకోజన్ స్టోర్ చేసుకుంటుందా, మనం తీసుకున్న ఆహారంలో ఉండే ఫ్యాట్ ని గ్లైకోజన్ నిల్వలు అంటారు. అది స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు బాడీకి ఎనర్జీ కావాలో ఆ టైంలో ఈ గ్లైకోజన్ బ్రేక్ డౌన్ చేసి గ్లూకోజ్ గా కన్వర్ట్ చేస్తుంది. గ్లూకోజ్ గ్లైకోజన్ అవుతుంది, లివర్ మీదకి వెళ్ళిన తర్వాత లివర్ స్టోర్ చేసుకుంటుంది. ఈ గ్లైకోజన్ మనకి ఎనర్జీ కావాల్సినప్పుడు, ఉపవాసాలు ఉన్నా, లేదంటే లేట్ డిన్నర్ చేసినా, లేట్ గా టిఫిన్ చేసినా, ఇలాంటి టైంలో బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఒకవేళ నువ్వు ఈ రోజు ఫుడ్ తిన్నావు, లివర్ లోకి గ్లైకోజన్ వెళ్ళింది, కొంత వెళ్ళింది, ఇంత వెళ్ళింది, రేపు తిన్నావు, వర్కౌట్ చేయట్లా, మంచి డైట్ తీసుకోవట్లా, రేపు కూడా కొంచెం గ్లైకోజన్ ఇంత అవుతుంది, ఎల్లుండి ఎల్లుండి, ఇలా నీవు లెక్కేసుకుంటూ వెళ్తే గ్లైకోజన్ నిల్వలు ఎక్కువ అయిపోతే లివర్ ఇంకా స్టోర్ చేసుకునే కెపాసిటీ లేక ఇన్సులిన్ ప్రొడక్షన్ చేస్తుంది. అంటే ఏమవుతుంది, మీకు ప్యాంక్రియాస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. లివర్ పైన ప్యాంక్రియాస్ ఉంటుంది, ఒక ఆకులాగా, ఈ ప్యాంక్రియాస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అదేం చేస్తుంది, ఈ ఫ్యాట్ ని కరిగించే ప్రాసెస్ లో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆపేయడం అన్న ఆపేస్తుంది, ఎక్కువ రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఎక్కడికి వెళ్తాడు, ఇన్సులిన్ అనగానే ఏం గుర్తొస్తుంది, డయాబెటీస్ గుర్తొస్తుంది. అప్పుడు వాడు షుగర్ లోకి వెళ్తాడు. అర్థమైందా, డయాబెటీస్ లోకి వెళ్తారు. ఇది లివర్ చేసేది. నెక్స్ట్ ఇంటెస్టైన్ అంటే ఏంది, పేగులు. నువ్వు ఆహారంలో మంచి ఆహారం తీసుకున్నప్పుడు ఇంటెస్టైన్ లో గట్ మైక్రోబయోమ్ డిస్టర్బ్ అవుతుంది. గట్ మైక్రోబయోమ్ అంటే ఏంటి, మనము కొన్ని కాలనీస్ లో ఉంటాం కదా, ఇది మాది హేస్రావు నగర్ కాలనీ, ఇక్కడ ఉన్న కాలనీలో కొంతమంది పీపుల్ ఇల్లు కట్టుకొని ఉంటారు. ఒక్కొక్క ఏరియాలో, మనకి నెల్లూరులో కూడా కొన్ని ఏరియాస్ ఉన్నాయి, కడపలో ఉన్నాయి, వైజాగ్ లో కొన్ని ఏరియా వీధుల పేర్లు ఉంటాయి కదా, అందులో మనుషులు ఉంటారు కదా, సేమ్ అలాగే మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే గట్ మైక్రోబయోమ్ అంటారు. ఈ గట్ మైక్రోబయోమ్ డిస్టర్బ్ అవుతుంది బికాస్ ఆఫ్ ద ఫ్యాట్. ఆ మేడంకి ఇచ్చేయండి, నేను వేస్తామండి, ఆ మేడంకి. ఈ మైక్రోబయోమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఐబిఎస్ సిండ్రోమ్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, ఇంటెస్టైన్ డిస్టర్బ్ అవడం, ఇంటెస్టైన్ లో పుండ్లు రావడం, క్యాన్సర్ రావడం, కోలన్ క్యాన్సర్స్ రావడం, ఇలాంటి దానికి కూడా ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ లంగ్స్ లో కూడా కొన్ని ఫ్యాట్ డిపాజిట్స్ కనుక అయితే దాన్ని ఎగ్జోజోమ్స్ అంటారు. ఈ ఎగ్జోజోమ్స్ ఎక్కువైపోతే ఆస్తమా వస్తుంది. అంటే నేను చెప్పేది ఒక్క ఫ్యాట్ గురించే చూడండి. బ్రెయిన్ లో ఫ్యాట్ డిపాజిట్ అయింది అంటే, కాగ్నిషన్ పవర్ ఉండదు, అంటే కాన్సన్ట్రేషన్ పవర్ ఉండదు, విచక్షణ శక్తి కోల్పోతారు. చాలా మంది సూసైడ్ అటెంప్ట్ చేయటం, ఎందుకులే ఈ బతుకు అనుకోవడం, ఇలాంటి థాట్స్ వస్తాయి చూడండి. విచక్షణ ఉండదు బ్రెయిన్ లో ఫ్యాట్ ఎక్కువైపోతే, ఓకేనా. హార్ట్ లో ఫ్యాట్ ఎక్కువైపోతే మీకు తెలుసు, అథెరోస్క్లిరోసిస్ రావడం, అంటే హార్ట్ ఎయిల్మెంట్ డిసీజెస్, అంటే గుండె నొప్పులు రావటం, ఇలాంటివన్నీ సందర్భం అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మనము ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే ఎలాంటి ఫుడ్ ని ఫాలో అవ్వాలి అంటే, ఇట్లా పిరమిడ్ స్ట్రక్చర్ ఫుడ్ ని ఫాలో అవ్వాలి. ఏం చేయాలి, ఫస్ట్ మేజర్ బేస్, ఈ బేస్ ఏదైతే ఉందో కెలరీ డెఫిసిట్ చేయాలి. స్టార్టింగ్ లోనే చెప్పా కదా, మనం తీసుకున్న ఆహారంలో క్యాలరీస్ ని కట్ ఆఫ్ చేయాలి. ఎలా కట్ ఆఫ్ చేస్తావు, షేక్ రూపంలో కట్ ఆఫ్ చేస్తావు. ఎందుకు షేకే తాగాలి, ఈ షేక్ లో నేను ఏదైతే చెప్పానో WHO నామ్స్ ప్రకారం మనది ICMR అప్రూవ్డ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు అప్రూవ్ చేసింది, NIN కూడా అప్రూవ్ చేసింది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు కూడా అప్రూవ్ చేసింది. ఏం అప్రూవ్ చేసింది, ఈ షేక్ లో 40% కార్బోహైడ్రేట్ ఉంది, 30% ప్రోటీన్ ఉంది, అలాగే మంచి గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. వీళ్ళు దీనికి తగ్గట్టు మినరల్స్ కూడా 114 రకాల మినరల్స్, విటమిన్స్ కలిపిన ఫుడ్ ఇది. ఒక ఇండియన్ ఉమెన్ గానీ ఇండియన్ మెన్ గానీ తీసుకోవాల్సిన ఫుడ్ అని
ఆమోద ముద్ర వేసింది హెర్బల్ లైఫ్ మీద. సో ఇక్కడ ఏమవుతుంది, అది తీసుకుంటే ఏమవుతుంది మేడం, నువ్వు తీసుకునే సోకాల్డ్ ఇడ్లీ దోశ, సోకాల్డ్ ఫ్రూట్స్, సోకాల్డ్ ఫ్రూట్ జ్యూసెస్, ఇవన్నిట్లో వచ్చే క్యాలరీస్ కన్నా ఇందులో వచ్చేది 220 క్యాలరీస్. అఫ్రెష్ లో వచ్చేది 3.7, షేక్ లో వచ్చేది 220. మేజర్ బనానా మ్యాంగో తప్పక, చాక్లెట్ తప్పక అందులో కూడా ఎక్కువ రాదు, 230 వస్తుంది దాంట్లో, అట్లానే ఎక్కువ రాదు. ఓకే, మిగతా అన్నిట్లో కూడా 220 to 230 క్యాలరీ మెయింటైన్ చేస్తారు. ఎప్పుడైతే నువ్వు 1000 క్యాలరీస్ ఇచ్చే దగ్గర మార్నింగ్ 230 250కి తగ్గిస్తావో, మిగతా 750 అంతా కూడా బాడీలో ఉన్న స్టోర్ అయిన ఫ్యాట్ ని కరిగించడానికి ప్రయత్నిస్తుంది. అర్థమవుతుందా ఎందుకు హెర్బల్ లైఫే తీసుకోవాలి, ఎందుకు ఈ షేకే తాగాలి, మార్కెట్ లో చాలా షేక్స్ ఉన్నాయి కదా అంటే, బ్యాక్ అండ్ సైంటిఫిక్ బ్యాక్ అండ్, కొన్ని వేల మంది, లక్షలు కాదు కొన్ని వేల మంది సైంటిస్టులు దీన్ని అనుకున్నారు, పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు, నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఉన్నారు. ఎక్కడ కూడా మిత్ అనేది లేదు. ప్రతి కంట్రీ 98 కంట్రీస్ అబో మనకి సర్టిఫికేషన్ ఉంది. ఓకే, అట్ ద సేమ్ టైం ప్రతి కంట్రీకి ఒక అంబాసిడర్ ఉన్నారు. ఓకేనా, అంటే మన కంట్రీకి ఒక అంబాసిడర్ ఉన్నారు. ఈయన ఏంటి, వీళ్ళు ఈ ఇండియన్ పీపుల్ కి ఇది ఎంతవరకు సూటబుల్ దాని ప్రకారం ఫార్ములేషన్ చేస్తారు. అందుకని మనం ఇచ్చే డైట్ ఎలా ఉండాలి అంటే కెలరీ డెఫిసిట్ ఉండాలి. ఓకేనా, సెకండ్ ఏంటి, ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి. అన్నం కాదు, చపాతీ కాదు, కర్రీ ఎక్కువ పెట్టుకోండి. అన్నం బౌలే తినండి. ఓకేనా, సూప్ బౌల్ వస్తుంది కదా పెద్ద బౌల్, ఆ బౌల్లో రైస్, కర్రీ అంతే, పులుసు కానీ సాంబార్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైతే తింటే అది అంతే, ఎగ్ కానీ. ఓకే, పెరుగు బౌల్ తినండి, పెరుగు అన్నం తినద్దు. ఓకే, ఇవన్నీ మీకు చెప్తారు. నెక్స్ట్ ఏం చేయాలి, మనము ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ చేసే దాంట్లో ఎక్కువ రాజ్మా కానీ, టోఫు కానీ, పనీర్ కానీ, అట్ ద సేమ్ టైం కొన్ని రకాల శనగలు కానీ, బొబ్బర్లు కానీ ఇలాంటివి నానబెట్టుకొని అవి ఎక్కువ ఉండేటట్టు సెమీ బాయిల్ చేసుకొని కానీ, బాయిల్డ్ కూరగాయలు కానీ తీసుకోండి. అట్ ద సేమ్ టైం ఇంకేం చేయాలి, లిఫ్టింగ్ వర్కౌట్స్ చేయాలి. ఇందా చెప్పా కదా, వెయిట్ లిఫ్ట్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు వెయిట్ చేస్తే మేము బల్క్ లాగా హల్క్ లాగా అవుతామంటే అవరు, ఎక్స్ట్రా ఉన్న ఫ్యాట్ కరుగుతుంది. అలా అని మీరు 5 కేజీలు 4 కేజీలు ఎత్తక్కర్లే, అబ్బాయిలాగా జెంట్స్ లాగా 1 కేజీ 2 కేజీలు లిఫ్టింగ్ వెయిట్స్ ఎక్కువ చేయాలి. నెక్స్ట్ స్లీప్ అనేది 7 నుంచి 8 గంటలు, 7 నుంచి 9 గంటలు ప్రాపర్ స్లీప్ ఉండాలి. నెక్స్ట్ వీక్లీ ట్వైస్, వారానికి 2 రోజులు కార్డియో వర్కౌట్స్ చేయాలి. మన హెర్బల్ లైఫ్ 6 to 7 AM వర్కౌట్స్ వస్తాయి కదా, రోజు కార్డియో పెట్టలేదు చూడండి, రోజు జుంబా పెట్టలేదు చూడండి, అంటే డివిజన్ చేశారు. 2 రోజులు కార్డియో ఉంటే, 3 రోజులు జుంబా ఉంటే, ఎరోబిక్స్ ఉంటే, యోగా ఉంటే, అంటే ఒక్కొక్క వర్కౌట్ ని కూడా డివిజన్ చేసుకొని మనం దాని ప్రకారం తీసుకుంటే కనుక ఫ్యాట్ లాస్ అనేది చాలా ఈజీ. ఓకేనా, ఇక్కడ ఐసో క్యాలరిక్ ఇది ఒక్కటి చెప్తాను, ఇంకా మీకు టాపిక్ అంతా ఈజీ ఉంటుంది. ఐసో క్యాలరిక్, నెగటివ్ క్యాలరిక్, పాజిటివ్ క్యాలరిక్. ఐసో క్యాలరిక్ అంటే నువ్వు 1500 క్యాలరీలో ఉన్నావు, బిఎంఆర్ బాడీ మెటబాలిక్ రేట్ మీది 1500 ఉంది. నువ్వు 1500 క్యాలరీ ఫుడ్డే ఇచ్చావు అనుకో, వెయిట్ లాస్ అవ్వవు, ఫ్యాట్ లాస్ అవ్వవు, సేమ్ గా ఉంటావు. అంటే ఇన్పుట్ 1500, అవుట్పుట్ కూడా 1500, అంటే అంత వర్కౌట్ చేస్తున్నావు. లేదు నువ్వు ఇన్పుట్ 1800 ఇచ్చావు, ఎక్కువ ఇచ్చావు, క్యాలరీ అవుట్ తక్కువ చేస్తున్నావు అంటే వెయిట్ గెయిన్ అవుతావు. ఒకవేళ ఇన్పుట్ తక్కువ ఇచ్చి అవుట్పుట్ ఎక్కువ ఇచ్చావు, వర్కౌట్ ఎక్కువ చేస్తున్నావు అంటే గనక ఫ్యాట్ లాస్ అవుతుంది, అంటే వెయిట్ లాస్ అవుతాం. ఓకే, అర్థమైంది కదా, ఇది మీరు ఒక్కసారి కాన్సెప్ట్ మీకు కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమంటున్నారంటే ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా వీటన్నిటికీ ఎలా మెయింటైన్ చేయాలంటే డైలీ వర్కౌట్ చేయాలండి, నో డౌట్ అందులో డైలీ వర్కౌట్ చేయాలి. డైలీ ఒకటే టైంలో స్కేల్ ఎక్కాలి, అంటే మెషిన్ ఎక్కాలి. మీరు క్లబ్ లో ఉన్నా ఇంట్లో ఉన్నా కూడా డైలీ స్కేల్ ఎక్కాలి. ఏ టైంలో వెళ్ళారో ఆ టైంలోనే డైలీ. అలాగే వాటర్ బాడీ ఎంత రిటెన్షన్ అవుతుంది, ఇప్పుడు మనకి వాటర్ రిటెన్షన్ తెలుస్తుంది వెయిట్ లో. మనము స్కానర్ ఎక్కాక మీ బాడీలో వేస్ట్ వాటర్ ఎంత ఉందని మీ కోచ్ని అడగండి, పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. ఓకేనా, అదేంటి అంటే మీ బరువుకి ఎత్తుకి తగ్గట్టు మీరు ఎంత ఓవర్ వెయిట్ ఉన్నారో చూసి దాని పర్సంటేజ్ తీస్తే మీ బాడీలో ఉన్న వేస్ట్ వాటర్ ఎంత ఉందో తెలుస్తుంది. ఒక్కొక్క బాడీలో 7 లీటర్ల వేస్ట్ వాటర్, 8 లీటర్ల వేస్ట్ వాటర్ ఉంటుంది. ఆ వేస్ట్ వాటర్ పోవాలి అంటే ఫస్ట్ క్లెన్జింగ్ ప్రాసెస్ ఏంటి అంటే ఆ ఫ్రెష్ షేక్ ఫస్ట్ క్లీన్ అవుతుంది. ఇల్లు దీపావళి వస్తే ఎలా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటామో బాడీలో ఉండే క్లెన్జింగ్ ప్రాసెస్ అవుతుంది. అది అయ్యాక మీరు సరైన ప్రోగ్రామ్ లోకి 21 days అయ్యాక అప్పుడు మీకు సప్లిమెంటేషన్ అనేది కానీ బిఫోర్ కానీ స్టార్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా వెయిట్ అనేది కంట్రోల్ అవుతుంది. ఓకే, ఇంకా ఏంటి అంటే మిస్లీడ్ అయ్యేవి చాలా ఉంటాయి, అంటే మనల్ని మిస్లీడ్ చేసేవి ఏంటి అంటే అంటే ఆరోగ్యం మీద సరిగా కాన్సన్ట్రేట్ చేయకపోవడం, ఇంట్లో ఉన్నప్పుడు రోజు ఇది ఏం షేక్ తాగుతావులే, చాలా మంది మనల్ని మిస్లీడ్ చేస్తుంటారు. అందుకని ఆ మిస్లీడ్ ప్రోగ్రామ్ లోకి వెళ్లకుండా ఒక తపస్సు లాగా చేయండి. ఒక ఋషి తపస్సు ఎలా చేస్తాడో
ఒక ఎయిమ్ కోసం మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలన్నా ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా ఒక యుద్ధం లాగా చేసుకొని ఒక 3-4 months లో మీరు ప్రాపర్ వెయిట్ లాస్, ఒకటే గుర్తుపెట్టుకోండి, వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్ లో, వెయిట్ లాస్ కానీ ఫ్యాట్ లాస్ కానీ, ఇంకా కాన్సెప్ట్ అర్థమైంది కదా, జనరల్ గా చెప్తున్నాను. ఫ్యాట్ లాస్ అయ్యే ప్రాసెస్ లో ఐడియల్ వెయిట్ కి రాకుండా నువ్వు హెర్బల్ లైఫ్ ఆపేసినా, ఏ వర్కౌట్ ఆపేసినా, ఇదే కాదు గుర్తుపెట్టుకోండి, ఏదైనా మీరు డైలీ వర్కౌట్ చేస్తున్నారు, హెర్బల్ లైఫ్ తీసుకోవట్లా, డైలీ జిమ్ కి వెళ్తున్నారు, డైలీ వాకింగ్ చేస్తున్నారు, ఓ 10 రోజులు ఆపేయండి వాకింగ్, ఏమవుతుంది? మీ కాళ్ళ నొప్పులు రావా? గ్యారంటీ వస్తాయి. డైలీ మీరు ఒక పని చేస్తున్నారు, ఒక 10 రోజుల తర్వాత ఆపేయండి, డైలీ ఫోన్ చూస్తారా? ఫోన్ ఒక అర్ధగంట పక్కన పెట్టండి, బాడీ ఎట్ట పీకుతుంది ఫోన్ మీదకి. అంతే హెర్బల్ లైఫ్ కూడా అంతే. మిత్ కాన్సెప్ట్ ఏంది? హెర్బల్ లైఫ్ ఆపేసాక వెయిట్ వచ్చాము, అది కాదు. హెర్బల్ లైఫ్ కాదు, ఏది ఆపేసినా, ఏదన్నా రెగ్యులర్ గా చేసే పని ఆపేస్తే మనం బ్రెయిన్ ట్రిగ్గర్ చేస్తుంది, కంపల్సరీ వెయిట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. వాకింగ్ చేసే వాళ్ళకి నెలల పాటు వాకింగ్ చేసి ఒక నెల ఆపేస్తే, 10 రోజులు ఆపేసినా కూడా కాళ్ళు నొప్పులు వస్తాయి వాళ్ళకి, లావు వచ్చిన ఫీలింగ్ వస్తుంది. హెర్బల్ లైఫ్ వాడి మానేస్తే లావు రారండి. మీరు చేసే పని ఏది మానేసినా కూడా కంటిన్యూటీ ఉండాలి. ఓకేనా? ఇక్కడ హెర్బల్ లైఫ్ ఎందుకు, నువ్వేం చేయాలంటే వెయిట్ లాస్ అవ్వాలి. నువ్వు టార్గెటెడ్ వెయిట్ పెట్టుకొని ఉంటావు చూడండి, నేను 60 kgs రావాలి, 60 kgs రాకముందే నువ్వు ఆపేసావు హెర్బల్ లైఫ్, ఓకేనా? నీ టార్గెటెడ్ వెయిట్ రీచ్ అవ్వకముందే ఆపేసావు అంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతావు, నో డౌట్ అందులో. కానీ నువ్వు ఐడియల్ వెయిట్కి వచ్చాక ఆపేసి స్లో డౌన్ చేసుకొని దానికి కావాల్సిన కోచ్ గైడెన్స్ తీసుకొని ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే ఆటోమేటిక్ గా వెయిట్ మేనేజ్మెంట్ లోకి వెళ్తావు. వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్ లో హెర్బల్ లైఫ్ ఆపద్దు. వెయిట్ మేనేజ్మెంట్కి వెళ్ళాక నువ్వు అప్పుడప్పుడు స్కిప్ చేసినా నో ఇష్యూ, దానికి తగ్గట్టు మెయింటైన్ చేయాలి. డైలీ ట్రాక్ చేసుకోవాలి. డైలీ యాక్టివిటీ ఎలా ఉన్నా మొబైల్లో కానీ బుక్ లో కానీ నువ్వేం చేసావు, ఎలా తిన్నావు అనేది ట్రాక్ అవుట్ ఉండాలి. డైలీ ఒక ఫోటో కూడా తీసుకోవాలి, బిఫోర్ ఆఫ్టర్ మెజర్మెంట్స్ కూడా తీసుకోవాలి. ఓకేనా? అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే ప్రాపర్ గా నిద్ర ఇంపార్టెంట్, ఫైబర్ ఇంపార్టెంట్, అలాగే వాటర్, ఇందా చెప్పా కదా వాటర్ ఇంపార్టెంట్. మంచిగా గుడ్ ఆయిల్స్ తీసుకోండి, ఒమేగా 3 ఫ్యాట్స్ ఉండే ఆయిల్, అవకాడో కానీ, అవకాడో కొంచెం ఇప్పుడు చీప్ లో దొరుకుతోంది వెదర్ వల్ల. ఈ అవకాడో టోస్ట్ బాగా, అవకాడో సాఫ్ట్ గా ఉండేది, కొంచెం సాఫ్ట్ గా ఉండేది తీసుకొని డైరెక్ట్ తీసుకున్నా, లేదంటే ఏదైనా బ్రౌన్ బ్రెడ్ మీద వేసుకొని తిన్నా కూడా చాలా మంచిది. ఓకేనా? ఎందుకంటే అవకాడోలో హై ఒమేగా 3 ఉంటాయి, బాడీలో ఉండే కొలెస్ట్రాల్ ని కానీ ట్రైగ్లిజరైడ్స్ కానీ బాగా కట్ ఆఫ్ చేస్తుంది. ఎగ్ అలవాటు ఉంటే ఎగ్, మీట్ అలవాటు ఉన్న వాళ్ళు మీట్ తీసుకోవచ్చు, బనానా తీసుకోవచ్చు, బ్రోకలీ అంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, వర్కౌట్స్ కంపల్సరీ చేయాలి. ఓకే? కెలరీ డెఫిసిట్ చాలా మనం మొబైల్లో చాలా చూస్తుంటాం కదా, అలాగే ఈ మొబైల్లో మీరు కెలరీ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందో కూడా స్టడీ చేయండి. ఓకేనా? ప్రతిదానికి మొబైల్లో సెర్చ్ చేస్తాం కదా, కోచ్ గురించో లేదంటే హెర్బల్ లైఫ్ గురించో అన్ని సెర్చ్ చేస్తాం కదా, అలాగే కెలరీ డెఫిసిట్ ఎలా చేయాలి మీ కోచ్ని అడగండి, అలాగే మీరు ట్రాక్ కూడా చేసుకోండి. కెలరీ లోడ్ ఉన్నవి కాకుండా, డెన్స్ కెలరీ కాకుండా లో కెలరీ ఉన్న డైట్ ఉన్నవి, హెల్తీ స్నాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు తీసుకోండి. రెగ్యులర్ గా షేక్స్, 2 టైమ్ షేక్స్ తీసుకోండి. ఎస్ఎంఎస్ ప్రోగ్రామ్ అంటారు, షేక్ ప్రోగ్రామ్. మధ్యలో తీసుకునే స్నాక్స్ మీకు కోచ్ గైడ్ చేస్తారు. మంచిగా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ సలాడ్ చేసుకోండి, సూప్ తాగండి. సూప్ మనకి హెర్బల్ లైఫ్ ఫైబర్ పౌడర్ ఉంది కదా, హెర్బల్ లైఫ్ ఫైబర్ ప్రోటీన్ ఉంది కదా, ఈ రెండింటిని నీళ్ళలో వేసుకొని పేస్ట్ లా చేసుకోండి. కూరగాయ ముక్కలన్నీ ఉడకబెట్టుకోండి, కొంచెం పెప్పర్ వేసుకోండి, దాంట్లో ఉప్పు వేసుకోండి, కొంచెం మీకు ఇంకేమైనా స్పైసీ కావాలంటే జీలకర్ర పొడి, మిరియాల పొడి అట్లా వేసుకోండి, ధనియాల పొడి అలాగా. అది ఉడుకుతుండగా మార్కెట్ లో సూప్స్ కొనద్దు, అది కూరగాయ ముక్కలు ఉడుకుతాయి కదా, ఉడికిన తర్వాత తీసేసి ఆ వాటర్ పడేయకండి, స్టాక్ అంటారు, వెజిటబుల్ స్టాక్ అంటారు, దాంట్లోనే హై మినరల్స్ ఉంటాయి. ఆ వాటర్ ని అలాగే పెట్టి మళ్ళీ ఇంకో గిన్నె పెట్టి మీరు పేస్ట్ చేసుకున్నారే ప్రోటీన్ ఫైబర్, ఈ రెండింటిని మిక్స్ చేసుకొని ఈ కూరగాయ ముక్కలు వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఇలా సూప్ తాగండి. వెయిట్ లాస్ ఈజీగా అవుతారు. హెర్బల్ లైఫ్ లో ఉండే ఫైబర్ లో ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, కాబట్టి ఇంకా ఈజీగా అవుతారు. ఓకేనా? ఎస్ఎంఎస్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళండి, మంచిగా లడ్డూస్ చేసుకోవచ్చు, డైనో షేక్ తోటి ఖీర్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా ఎటువంటి బయట ప్రిజర్వేటివ్స్ వాడకుండా మన న్యూట్రిషన్ తోటి చాలా రకాల వెరైటీస్ చేసుకోవచ్చు, కేక్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే? ఇలా రెగ్యులర్ గా తీసుకుంటూ మీల్ కంపల్సరీ స్కిప్ చేయకుండా, నార్త్ ఇండియన్స్ అయితే పుల్కాస్ తీసుకుంటారు, సౌత్ ఇండియన్స్ అయితే అన్నం తీసుకుంటారు. ఏది తీసుకున్నా లిమిట్ ఆఫ్ బౌల్, 150 గ్రాముల రైస్ చాలు. అన్నం బియ్యం కాదు, 150 గ్రాముల బియ్యం ఉడకబెడితే ఇంత అన్నం అవుతుంది. 150 గ్రాముల ఉడికిన అన్నం తీసుకోండి. అది బ్రౌన్ రైసా వైట్ రైసా సంబంధం లేదు, నో ఇష్యూ. ఎందుకంటే మనం కెలరీ డెఫిసిట్ మార్నింగ్ నైట్ చేస్తే
వైట్ రైస్ తీసుకున్నా కూడా నో ఇష్యూ. చాలా మంది భయపడతారు అన్నం మానేయాలని, అది మిత్ కాన్సెప్ట్. హ్యాపీగా తినండి, మంచిగా ఫ్రూట్ సలాడ్ వెజ్ సలాడ్ తీసుకున్న తర్వాత రైస్ లోకి వెళ్ళండి. అలాగే నట్స్ ఎక్కువ తీసుకోండి, ఒమేగా 3 ఫ్యాట్స్ తీసుకోండి, ఫ్రెష్ రెగ్యులర్ గా తీసుకోండి నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎందుకంటే 400 mg వరకు కెఫీన్ ఇవ్వాలి బాడీకి. మనం ఇచ్చేది ఒక దాంట్లో 40 mg వస్తుంది ఒక ఫ్రెష్ కప్పులో. 40 mgని మీరు డివైడ్ మల్టిపుల్ చేసుకుంటూ 4-5 సార్లు కూడా తీసుకోవచ్చు. బిఫోర్ 6:30 లోపు ఆ ఫ్రెష్ అయితే కంప్లీట్ చేయండి. కొందరికి కెఫీన్ నిద్రకి భంగం కలుగుతుంది. ఎందుకు కెఫీన్ ఉండే ఫుడ్ తీసుకోవాలి, ఆ ఫ్రెష్ ఎందుకు తీసుకోవాలంటే ఇది న్యాచురల్ కెఫీన్. 120 టైమ్స్ టెస్ట్ అయ్యి బయటకు వస్తుంది. బయట మార్కెట్ లో దొరికే కెఫీన్ కి ఇక్కడ దొరికే కెఫీన్ కి తేడా అదే. అది అన్ని కలిపి వేస్తారు ఆకులన్నీ కూడా. ఇది కూడా లేత తేయాకుల్ని తీసి, ముదురు ఆయన ఆకులు కాదు ఇవి, లేత తేయాకుల్ని తీసి హిమాచల్ ప్రదేశ్ లో కొన్ని ఏరియాస్ లో బడ్డీ అనే ఏరియాలో పంచుతున్నారు ఇది మనకి ఈ ఆరెంజ్ పికో ఎక్స్ట్రాక్ట్ అండ్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ని. అలాగే మీరు జెంటిల్ గా బూస్ట్ చేస్తుంది, బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది, యాక్యురసీ వస్తుంది, షార్ప్నెస్ వస్తుంది, మంచిగా చదువులో అలర్ట్నెస్ వస్తుంది, ఫేస్ గ్లో అవుతుంది, బాడీలో టాక్సిన్స్ వెళ్ళిపోతాయి, డే అంతా ఎనర్జెటిక్ గా ఉండొచ్చు. అన్ని రకాలుగా యూస్ఫుల్ కాబట్టి 4-5 సార్లు తీసుకున్నా కూడా నీకు ఫ్రెష్ వల్ల ఏ నష్టం లేదు. చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. నువ్వు ఇందులో ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలి అంటే కొంచెం 24 వేసుకోండి, 24 హైడ్రేట్. లేదు కొంచెం అలో వేసుకోండి, అలో ప్లస్ వేసుకోండి. మీకు గట్ ప్రాబ్లం ఉంది, ఈ తేపులు వస్తున్నాయి అంటే బర్పింగ్స్ వస్తున్నాయి, అరగట్లేదు, అలో ప్లస్ అలో కాన్సన్ట్రేట్ వేసుకోండి, ఫైబర్ వేసుకోండి. ఎనీథింగ్ మీరు ఏది వేసుకొని తీసుకున్నా కూడా అఫ్రెష్ అనేది చాలా మంచి ఫుడ్ అనమాట. మనము ఇది చాలా తక్కువ కదా, 900 అనుకుంటాం కదా, 913 రూపాయలు, 940 రూపాయలు. బట్ ఇదే రేట్ ఎక్కువ. అది ఎన్ని గ్రాములో చూసుకోండి. అంటే అంత ఇప్పుడు మన మల్టీవిటమిన్ ని 200 టైమ్స్ టెస్ట్ చేసి బయటికి తీస్తారు. అఫ్రెష్ 120 సార్లు 124 సార్లు టెస్ట్ చేసి బయటికి తీస్తారు. ప్రతి ప్రోడక్ట్ ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సీడ్ టు ఫీడ్ టెక్నాలజీ వాడతారు. విత్తనం వేసిన దగ్గర నుంచి నీ నోట్లోకి వెళ్లే వరకు కూడా హైలీ ఎక్విప్డ్, హైలీ నాన్ టచబుల్ ప్రొడక్ట్స్ అనమాట. యాక్టివ్ ఫైబర్ కూడా బాగా పనిచేస్తుందండి. యాక్టివ్ ఫైబర్ సప్లిమెంట్ కానీ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ కానీ రెగ్యులర్ గా వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే తీసుకోండి. గుడ్ ఫైబర్ అందుతుంది, ఇన్సాల్యుబుల్ సాల్యుబుల్ ఫైబర్ అందుతుంది, గట్టి ఫ్యాట్ ని కరిగిస్తుంది తొందరగా. ఓకేనా? అట్ ద సేమ్ టైం బాడీ ఫుల్ గా ఉంచుతుంది. కాసేపు తాగిన తర్వాత కూడా నీకు క్రేవింగ్, పిచ్చి ఆకలి వేయదు. ఈ టేస్ట్ బడ్స్ మీద పిచ్చి పిచ్చి ఆకలి మీద కెళ్ళనీదు. ఓకేనా? జంక్ మీద కెళ్ళనీదు. మంచి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కి బాగా పనిచేస్తుంది. గట్ బ్యాక్టీరియా బాగుండాలి అంటే ఫస్ట్ బ్రెయిన్ అయితే సెకండ్ బ్రెయిన్ స్టమక్ కాబట్టి సింప్లీ ప్రోబయోటిక్ లో కొన్ని లక్షల మిలియన్ ట్రిలియన్స్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఎప్పుడైతే గట్ శుభ్రంగా ఉంటుందో ఫ్యాట్ డిపాజిట్ ఈజీ అవుతుంది. అది మైక్రోబయోమ్ అనే టాపిక్ లో చెప్తాను, ఇది ఎట్లా యూజ్ అవుతుంది అనేది. అది డెప్త్ టాపిక్. అందుకని రెగ్యులర్ గా వర్కౌట్ సెషన్స్ లో ఉండండి. ఐ లవ్ హెర్బలైఫ్ అని చెప్పుకోవడం కాదు. 80% న్యూట్రిషన్ వాడండి, 20% వర్కౌట్ చేయండి. ఆటోమేటిక్ గా మీ మైండ్ సెట్ మారుతుంది. దిస్ ఇస్ ద టాపిక్. బ్యాక్ టు ఎంసీ. నాకు ఇచ్చిన టాపిక్ కూడా లేట్ గా ఇచ్చారండి, సో ఐ టుక్ ఇట్ యాజ్ కొంచెం లేట్ గా ఇచ్చాను. బ్యాక్ టు ఎంసీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మంజు మేడం. బాగుందా ఇన్ఫర్మేషన్? అర్థమైందా? చాలా నీట్ గా పిన్ టు పిన్ మేడము లివర్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. నాకు తెలిసి ఈరోజు సండే మేడం, చాలా మంది నిద్ర లేసినట్లేదు. లేకపోతే 300 దాటేది నెంబరు. ఓకే, లివర్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. షుగర్ కూడా అంటే ప్యాంక్రియాస్ కూడా ఎలా వర్క్ అవుతుందో కూడా చాలా మందికి అర్థమై ఉంటుంది. ఇక్కడ వినగలిగితే మనం నెక్స్ట్ ఫ్యూచర్ ని ప్లాన్ చేసుకోవాలి. అంటే మన పిల్లల్ని సేవ్ చేసుకోగలుగుతాం. ఎటువంటి ఫుడ్ పెట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి, ఏంటి అనేది మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ విని ఇంటికి ఒక మేడం అన్నట్టు ఇప్పుడు మేడంకి తెలుసు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని సేవ్ చేసుకునింది. నాకు ఎంతో కొంత తెలుసు కాబట్టి నా ఫ్యామిలీని సేవ్ చేసుకున్నా. ఇందాక రిజల్ట్ షేర్ చేసిన వాళ్ళు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని సేవ్ చేసుకున్నారు. ఇక్కడ మీరు కూడా వినగలిగితే మనం ఇప్పుడు చూడండి, ఆ అబ్బాయి 3 to 4 లీటర్స్ కూల్ డ్రింక్స్ నుంచి బయటపడ్డాడు కదా. ఇట్లాంటివి వినగలిగితే మన పిల్లల్ని మనం సేవ్ చేసుకుంటాం కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మంజు మేడం, థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్. ఒకసారి మేడం థ్యాంక్స్ చెప్దామా? Thank you so much. Thank you. Thank you madam. Thank you, ladies and థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు లైవెన్స్ క్లబ్ సిస్టమ్ కి, మై కోచ్ కి, ఆల్ లైవెన్స్ క్లబ్ లీడర్స్ కి
స్పెషల్ టు రాజేష్ ఉప్పాల సార్ కి థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు సార్ వాళ్ళది 16 రోజుల పండగ అన్నమాట. లీడర్స్ అంతా అక్కడికి వెళ్ళారు. బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్కి ఒకసారి విషెస్ చెప్దామా? థ్యాంక్ యూ Happy congratulations and all the best, sir. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్. టైం కి జాయిన్ అయిపోతే చాలా మంది స్టార్టింగ్ కొంచెం లేట్ గా అయింది, బట్ చాలా మంది లేట్ గా వచ్చారు. రిజల్ట్స్ చాలా మిస్ అయిపోయారు. ఎటువంటి రిజల్ట్స్? ఈ రోజు మంచి రిజల్ట్స్ విన్నారు కదా. మెయిన్ మనకి రిజల్ట్స్ ఇంపార్టెంట్. వాళ్ళ బాధలు వింటే వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఓకే, టైం కి జాయిన్ అయిపోండి. లాస్ట్ కొంచెం ఎండ్ అవ్వండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, బాయ్.